ఓం భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథామృతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రియ ద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈనాడు 8 కార్యక్రమంలో మనం ప్రథమ స్కందం 17 అధ్యాయం పేరు కలిపురుషుని దండనం మరియు వరదానం అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. దాంట్లో కలిపురుషుణ్ణి పరీక్షిత్ మహారాజు తీవ్రంగా దండిస్తూ మందలిస్తూ తన రాజ్యాన్ని విడిచిపెట్టమని వెళ్ళిపోవడం మనం చర్చించాం. దానికి కలిపురుషుడు, నేను ఎక్కడికి వెళ్ళిపో, నేను కూడా ప్రజే, నాకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఎదురుగా కనబడుతుంటావు. ఎందుకంటే ఎక్కడైనా నేను అన్యాయం చేయాలంటే నువ్వు ఎదురుగా వస్తావు. అంచేత నేను ఎక్కడ బతకగలను, నాకు కూడా ఒక నివాస స్థానం ఒకటి ఇవ్వు, ఎక్కడైతే నేను ఉండగలను. నా స్థానం నువ్వు రాకుండా నువ్వు నాకు ఉండే స్థానాన్ని నాకు ఇవ్వు అని చెప్పి కలిపురుషుడు అడుగుతాడు.
అంతవరకు మనం చర్చించాం. పురుషుడు తన స్థానాన్ని ఎలాగైతే ఇప్పుడు మన ఈ రోజుల్లో మనకి పర్మిటెడ్ రూమ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ, పూర్వం అలాగే ఉండేది, ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. అంటే ఓన్లీ గవర్నమెంట్ కొన్ని చోట్ల అమ్మేది, ఎవరి పడితే వాళ్ళు ఇష్టానుసారం అమ్మడానికి లేదు. సో ఆ విధంగా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా దేర్ స్మోకింగ్ ఏరియాస్ అని చెప్పి కొన్ని ఏరియాస్ లొకేట్ చేస్తారు, అలొకేట్ చేస్తారు. ఆ ఏరియాలో ఎవరైనా స్మోకింగ్ చేయాలంటే ఆ ఏరియాలో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. సో అదేవిధంగా ఇక్కడ అక్కడ ఎవరు అక్కడ ఎంతసేపు ఎవరు ఎవరు ఎన్ని సిగరెట్లు కాల్చినా ఏం చేసినా గవర్నమెంట్ ఏం అబ్జెక్షన్ పెట్టదు. సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ రాజ్యంలో ఎక్కడ కూడా కలికి స్థానం లేదు. ఎందుకంటే కలి ఏదైనా చేద్దామంటే అక్కడ ఎదురుగా పరీక్షిత్ మహారాజు ఖడ్గం పట్టుకుని వచ్చేస్తాడు. అందుకని కలి ఏమంటుంది, నాకు కూడా ఒక స్థానాన్ని ఇవ్వు. ఏ స్థానంలో అయితే నువ్వు ఆ స్థానం దాటినంతసేపు నేను ఆ స్థానంలో నేను నా యొక్క కార్యక్రమాలను చేసుకోగలిగేటట్టుగా అని చెప్పి ఈ విధంగా అడిగేటప్పటికి దానికి తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ రోజు నుంచి 38వ శ్లోకాన్ని మనం చూద్దాం. 38వ శ్లోకం. సోతోవాచ అభ్యర్థి తస్తదా తస్మై స్థానాన్ని కలయే దదో ద్యోతం పానం స్త్రియా సోనా యత్ర ధర్మశ్చతుర్విధ యత్ర అధర్మస్ చతుర్విధ. ఎక్కడైతే అధర్మం చతుర్విధ, ఈ 4 విధాలైన 4 విధాలుగా అధర్మం ఉంటుంది. ఏంటది? ద్యూతం అంటే జోదం, పానం అంటే డ్రింకింగ్, స్త్రీయ అంటే వ్యభిచారం, సోన బంగారం, సోన అంటే జంతువుల. ఈ 4 ఎక్కడైతే ఉంటాయి అంటే సోత గోస్వామి పలికాను, కలిపురుషులు ఆ విధంగా అభ్యర్థించబడిన పరీక్షిత్ మహారాజు జ్యోతము సురాపానము వ్యభిచారము జంతువద జరిగిన స్థానం నందు వసించుటకు అతనికి అనుమతి నొసగెను. అంటే ఎక్కడైతే ఈ 4 మన ఈ 4 నియమాలు ఎక్కడైతే ధిక్కరం జరుగుతుందో అక్కడ కలి ఉండడానికి పర్మిషన్ ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు. సో ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో రాస్తున్నారు, తమోగుణ యుతులై సురాపానము వ్యభిచారము మాంసాహారమునందు అనురక్తులయ్యేది వారికి సౌత్రమణి యజ్ఞమునందు మధురాపానము, వివాహము ద్వారా స్త్రీ సాంగత్యము, యజ్ఞముల ద్వారా మాంసభక్షణములు కొన్ని మార్లు అనుమతించబడును. సో కొంతమంది తమోగుణంలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఇటువంటి వ్యభిచారం ఇవన్నీ చేయడానికి వెనుకాడరు. కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని వ్రతాల ద్వారా కొన్ని ద్వారా పర్మిషన్ ఇస్తారు. అదే అందులో ఒకటి ఏంటంటే సౌత్రామణి యజ్ఞం. సౌత్రామణి యజ్ఞం అంటే అర్థం ఏంటంటే అది రక్షించడానికి, అంటే లోక కళ్యాణార్థం చేసే యజ్ఞాలు. ప్రత్యేకించి ఏదైనా రోగాలు వ్యాప్తి చెందినప్పుడు వాటిని అరికట్టడానికి చేసే యజ్ఞాన్ని సౌత్రామణి యజ్ఞం అంటారు. అందులో సౌత్రామణి యజ్ఞాల్లో ఈ రాజసూయ యజ్ఞం ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేశ రక్షించడానికి చేసే యజ్ఞాలు కాబట్టి. కానీ పర్టికులర్గా సౌత్రామణి యజ్ఞం అంటే వ్యాధి నివారణకు చేసే యజ్ఞం. కానీ సౌత్రామణి యజ్ఞం అంటే నువ్వు ఇన్ జనరల్ రాజసూయ యజ్ఞం కానీ లేదంటే ఇంకా అశ్వమేధ యజ్ఞం ఇటువంటి అన్ని కూడా సౌత్రామణి యజ్ఞాల కిందకి వస్తాయి. ఎందుకంటే అన్నిటి కూడా దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం చేస్తున్నారు కాబట్టి. సో ఇటువంటి యజ్ఞాల్లో మధురపానం, యాక్చువల్లీ ఈ సౌత్రామణి యజ్ఞం ఏదైతే ఉందో అంటే ఆరోగ్యాన్ని చేసే దాంట్లో సోమరసాన్ని ఆఫర్ చేస్తారు ఘీ బదులు.
అంచేత ఆ సోమరసాన్ని తర్వాత ఆ యజ్ఞంలో భాగస్వాములు అందరూ కూడా తాగుతారు అన్నమాట. సోమరస పానం చేస్తారు. అదే మదిరవానం సోమం. పూర్వం సోమరసం అన్నది ఇప్పుడు అది మదిర. అది పానం. అలాగే వివాహం ద్వారా స్త్రీ సాంగత్యం. అందుకనే కొంతమందికి వివాహాలు మామూలుగా అయితే ఒక పురుషుడు ఒక స్త్రీతో వివాహం, కానీ అలా చేయలేను ఉండలేని వాళ్ళకి ఓకే నువ్వు పెళ్లి చేసుకుని కాస్తే ఇద్దరు ముగ్గురు స్త్రీలతో సంభోగించు అన్నది ఒక లైసెన్స్ ఇవ్వబడ్డది. అలాగే యజ్ఞం ద్వారా మాంసభక్షణం. యజ్ఞాన్ని జంతువులు బలించినప్పుడు ఆ బలించిన మాంసాన్ని కొద్దిగా ఆ మహాప్రసాదంగా తీసుకున్నాయి. మాంసభక్షణం ఇవన్నీ కొన్నిసార్లు అనుమతించబడ్డాయి. అయితే ఇక్కడ చెప్తున్నా అట్టి నిర్దేశం ఒకానొక తరగతి చెందిన పురుషులకే కానీ సర్వులకు కాదు. ఇవి అందరికీ ఇవ్వలేదు. అందరూ అంటే అందరూ తినమని కాదు. కొంతమంది ఎవరైతే ఉమ్, నియంత్రించుకోలేరో వాళ్ళ ఇంద్రియాలని, ఇంద్రియ నిగ్రహం లేదో వాళ్ళు, అటువంటి వాళ్ళకి తప్ప ఇది లైసెన్స్ కాదు. ఇది యజ్ఞాలు చేసి లేకపోతే ఇలాగా స్తోత్రమని యజ్ఞం చేసి సురాపానం చేయడం ఇలా అలాగని కాదు. సో అందుకనే జీవ కోసం చెప్తారు. అందుకనే ఒకనొక తరగతి చెందిన మనుషుల కొరకే ఉన్నట్టు శాస్త్ర నిర్దేశంలో అధర్మంగా ఎన్నడూ భావింపరాదని శ్రీ శ్రీ జీవ గోస్వామి ధృవీకరించారు. ఇవి కొన్ని సార్లు శాస్త్రాల్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తారు, సవరింపులు ఇస్తారు. ఆ సవరింపులు అందరికీ వర్తిస్తుందని అనుకోవడానికి లేదు. అందరూ వర్తించదు. అది కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేసిన సవరణలు కాబట్టి దాన్ని ఆ ఒక్క దాని కోసం ఉంచితే బాగుంటుంది, కానీ దాన్ని అందరికీ వర్తింపజేసేటట్టు చేయకూడదు అని చెప్పి దేవగోస్వామి వారు ఒక సలహా సూచన మనకు చేస్తుంటారు. అంటే ఈ కొన్ని ఈ ఈ శాస్త్రాలు ఇచ్చిన వాటిని మనం కామన్గా చేయకూడదు. ఎప్పుడైతే ఇది అందరికీ వర్తింపజేసేటట్టు చేస్తున్నారో అప్పుడు బుద్ధుడు వచ్చి దాన్ని ఆపాడు. ఎందుకంటే ఈ మాంసభక్షణం యజ్ఞం పేరు మీద మాంసభక్షణం అన్నది తర్వాత ఇంక అందరూ చేయడం మొదలుపెట్టారు. అది యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే నియంత్రించుకోలేరో వాళ్ళు తినరు, వాళ్ళ కోసం. కానీ అది మొత్తం అందరూ ఫ్యాషన్, అందరూ మొదలుపెట్టారు. సో ఆ విధంగా అది అందరూ మొదలుపెట్టేటప్పటికి అది పక్కదారి పట్టేసింది మొత్తం. అసలు ఒరిజినల్ ఎందుకు స్టార్ట్ చేశారనేది మర్చిపోయారు. ఆ మర్చిపోయినప్పుడు దాన్ని మళ్ళీ దారిలో తీసుకురావడం కోసం భగవంతుడు మళ్ళీ బుద్ధుడిగా అవతరించాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఇటువంటి ఈ కొన్ని తరగతుల వారికి సంబంధించి కొన్ని శాస్త్రాలని సవరణ చేసిన దాన్ని మనం అధర్మంగా గుర్తించడానికి లేదు, అలా అనుకోకూడదు అని చెప్పి జీవగోస్వామి వారు మనకి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో అలాగే నెక్స్ట్ ప్రభుపాద వారు కొన్ని చెప్తున్నారు. అవినీతిని దుర్మార్గమును అధిక శాతం నిర్మూలింపగోరు ప్రభుత్వము ధర్మం నియమములు ఈ కింది విధంగా విస్తరింపజేయవచ్చును. ప్రభుపాద వారు గవర్నమెంట్ కొన్ని సలహాలు ఇస్తున్నారు. నిజంగా అవినీతిని దుర్మార్గాన్ని మనం అరిగట్టాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి? ఒకటి తక్కువలో తక్కువ నెలకు 2 దినములు తప్పనిసరి ఉపవాసము. తక్కువ 2 రోజులు ఉపవాసం ఉంచాలి నెలలో. మనం ఆల్రెడీ ఉంటున్నాం. 2 ఏకాదశులు వస్తాయి. దానివల్ల ఏంటంటే లాభం, ఆర్థిక దృష్టిలో ఆలోచించిన నెలకు అట్టి 2 రోజుల ఉపవాసము టన్నుల కొలది ఆహార పదార్థం మిగల్చగలదు. అంతేగాక ఈ విధంగా పౌరులకు ఆరోగ్య హేతు కాగలదు. 2 రోజులు ఉపవాసం చేస్తే వచ్చే లాభాలు ఏంటంటారు? ఎన్నో కొన్ని టన్నుల బియ్యం తగ్గుతుంది వాడుక. ఈ రోజుల్లో ఉపవాసం అంటే ఉపవాసం అన్నం తినం కానీ టిఫిన్లు చేస్తాం. అలా కాదు, అది కాదు ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే అసలు ఏం తినకుండా ఉండదు. సో అది అలా ఎప్పుడైతే మన స్టమక్ని ఖాళీగా ఉంచుతామో నెలకు 15 రోజులకు వస్తారు అలాగా, అది ఈ స్టమక్కి కూడా రెస్ట్ దొరికి అది కూడా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ శక్తివంతంగా మళ్ళీ పనిచేయడానికి రెడీ అవుతుంది. అలాగే రెండోది 24 సంవత్సరాల వయసు వచ్చిన యువకులకు 16 ఏండ్లు నిండిన కన్యలకు వివాహం తప్పనిసరిగా జరపవలను. ఎవరు కూడా 24 దాటకూడదు. మగవాళ్ళు అందరూ 24 లోపు
24 వచ్చేటప్పటికల్లా పెళ్లి చేసుకోవాలి. అలాగే స్త్రీలలో 16 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా వివాహం చేసుకోవాలి. ఒరేయ్, ఇంకో ప్రపోజల్ వారు. విద్యార్థులు వివాహమైన వారైనచో పాఠశాలలో కళాశాలలో వారు కలిసి చదువుకుంటే ఎట్టి అభ్యంతరం లేదు. ఒక విద్యార్థిని మరియు విద్యార్థి నడుమ సన్నిహిత సంబంధం ఏర్పడించో అక్రమ సంబంధం కలగకుండా వారి వివాహం జరపను. విడాకుల చట్టం వ్యభిచారం ప్రోత్సహించినదే కనుక దానిని నిషేధించవలను. విధంగా అంటే విడాకుల చట్టాన్ని తీసేయమంటున్నారు, విడాకులు అన్న పద్ధతి తీసేయమంటున్నారు రూపాయల వారు. స్టూడెంట్స్ మధ్య ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దగా దగ్గర సన్నిహితంగా తిరుగుతుంటే వాళ్ళకి వెంటనే పెళ్లి చేసేయండి, అంతే తప్ప అలా తిరగవద్దు అని చెప్తున్నాం. అలాగే మూడో నియమం చెప్తున్నారు, దేశం నందు లేదా సమాజం నందు వ్యష్టిగా లేదా సమిష్టిగా ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించటకు దేశ ప్రజలందరూ తమ ఆదాయంలో 50% వరకు దానం అసలు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో 50% వరకు దేనికోసం, దేశ ప్రజలందరిలో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకుంటారు, వేరే దానికోసం కాదు, ఆధ్యాత్మిక వాతావరణం కలిగించడానికి వాళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పి. అలాగే శ్రీకృష్ణ భగవాన్ కీర్తజ్ఞ ప్రతిదీను వనరించడం ద్వారాను. అవి ఎలా చేయాలి? అదే 50% ఖర్చు దేనికో ఏ విధంగా ఖర్చు పెట్టాలంటే, ఒకటి అదంతా కూడా భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా మనం ఖర్చు పెట్టాలి. రెండోది, ప్రామాణికులు లేదా ఆదర్శులైన మహాత్ముల నుండి శ్రీమద్ భాగవతము శ్రవణం చేయటం ద్వారా, అంటే నిష్ణాతులైన లేదా ప్రామాణిక గురువులు, ప్రామాణిక ప్రచారకుల గురించి మా శ్రీమద్ భాగవతం వినేటట్టు చేయడానికి, గృహం నందు కానీ మందిరం నందు సామూహిక హరినామ సంకీర్తనం అందించడం ద్వారాను, శ్రీమద్ భాగవత ప్రచారకులైన భాగవతోత్తములకు సర్వ విధమైన సేవలు అందించడం ద్వారాను, భగవత్ చైతన్య పూర్ణముకు వాతావరణం నుండి ఉన్న స్థానము వసించడం ద్వారాను వారు భాగవత్ ధర్మములను ప్రచారం కావలను. సో ఈ విధంగా జనాలు వీటి కోసం ఖర్చు చేసి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. దేశం ఈ పద్ధతిలో క్రమబద్ధమైన సమాజంగా భగవద్భావనయే సర్వత్రా నిలబడగలదు. క్రమబద్ధం అయితే సహజంగా భగవద్భావన సమాజంలో అంతా కూడా భగవద్భావన నెలకొంటుంది అని చెప్పిన తర్వాత, పునశ్చయాచమానాయ జాతరూప మద ప్రభు తతోనృతం మదం కామం ప్రజో వైరంచ పంచమం. కలిపి తిరిగి వచ్చి మరికొంత అర్థించను. అరే అప్పుడు ఇవి ఎప్పుడైతే చెప్పాడో కలిపురుషుడు అంటున్నాడు, అరే ఇటువంటి ప్రదేశాలు నేను ఎక్కడ కనబడవు నాకు నీ రాజ్యంలో, అంచేది నేను ఇక్కడ ఉండలేను, అంచేది నాకు ఇంకొంచెం ఫెసిలిటీ కల్పించు, ఇంకెక్కడైనా ఇంకో స్థానం వెళ్ళి చెప్పి అని మళ్ళీ తిరిగి అర్థించాడు. అప్పుడు ఆ రీతి యాచించగా బంగారం ఉన్న చోట నివసించుటకు అతనికి పరిశుద్ధ అనుమతిను. సోర్ని మెచ్చడం అచ్చట అసత్యము, మదము, కామము, ఈర్ష, వైరములు అనే లక్షణాలు ఉంటే అందుకు కారణం. అయితే 5వ స్థానం ఇచ్చాడు, ఎక్కడైతే బంగారం అధికంగా నిల్వ ఉంటుందో అక్కడ నువ్వు నివాసం చేయని. ఇక్కడ భాగవతం హెచ్చరిస్తుంది, బంగారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటే ఏం జరుగుతుంది, ఎక్కడైతే ఉంటుందంటే అక్కడైతే అసత్యము, అబద్ధాలు ఆడడం మొదలవుతుంది, మదం, కామం, ఈర్ష, వైరం అనే లక్షణాలు ఇవన్నీ కూడా అవి అక్కడ ఉంటాయి. ఇవన్నీ కలి లక్షణాలు అని చెప్పగలం. అందుకే ప్రభుపాద రాసిన భాగవతం శ్రీమద్ భాగవతం వచ్చి బంగారు అసత్యము, మదము, వ్యభిచారము, ఈర్ష, శత్రుత్వము కలుగు చేయను. సో ఈ విధంగా అక్కడ మనం
బంగారం 5వ స్థానాన్ని మనకి పరిశుద్ధ మహారాజు ఇచ్చాడు. సో ఇక్కడ జీవ గోస్వామి చెప్తున్నారు దీని మీద వాస్తు ఎక్కడైతే బంగారం భగవంతుని సేవలో ఉపయోగించకుండా నిల్వ ఉంచబడుతుందో అక్కడ కలిపురుషుడు కూర్చుని ఉంటాడట. సో అంచేత బంగారం ఉన్న చోట కలిపురుషుడు కూర్చుంటాడు. నష్టది అమోని పంచ స్థానాన్ని యధర్మ ప్రభవా కలిహి ఔత్తరేయేన దత్తాని నివసత్ తన్ని దేశకృత్. ఈ విధంగా కలిపురుషుడు ఉత్తరాఖండైన పరీక్షిత్ మహారాజే ఈ 5 స్థానములందు నివసించడానికి అనుమతింపబడెను. సో ఇలాగ 5 ప్లేసులు ఏదవి 4 నియమాలు పాటించిన ప్లేస్ మనకు తెలిసిందే. 5 బంగారం అకారణంగా నిలబడిన ప్లేస్. భగవంతుడి సేవలో ఉపయోగించబడిన బంగారానికి ప్రాబ్లం లేదు. అలా కాని దాని చోట ఇక్కడ ఈ ఉంటాడు, కలిపురుషుడు ఉంటాడు. తర్వాత అతైతాని సేవేత బుభూషా పురుష క్వచిత్ విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురు. ఈ కారణం చేత శ్రేయస్సును అభిలేషించేవారు ఎవరైనా, ముఖ్యంగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కము పొందరాదు. అంచేత బంగారం అని అంత దగ్గర ఉండదు, కానీ మిగతా 4 అనేది ఎక్కడైనా దొరుకుతాయి, ఎవరి దగ్గర ఉండొచ్చు. అంచేత ఇక్కడ భారతం ఏమి వస్తుంది, ఎవరైతే శ్రేయస్సు, లోక కళ్యాణ శ్రేయస్సుని కోరుకుంటారో వాళ్ళ కోసం కానీ లోకం కోసం కానీ, ప్రత్యేకించి నాయకులైన వాళ్ళు ఎవరు కూడా ఈ 4 అధర్మ లక్షణాలు గల లక్షణాలకి దూరంగా ఉండాలి. ఎవరెవరు ప్రత్యేకంగా చెప్తున్నారు, ముఖ్యంగా రాజులు, ధార్మికులు, ఎవరైతే ఆధ్యాత్మిక అభ్యాసాలు చేసేవారు, కార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు, ఈ 5 రకాల వాళ్ళు ప్రత్యేకించి ఈ 4 లక్షణాలకి దూరంగా ఉండాలి. ఇందులో ప్రభుపాద వారు భాష్యంలో మంచి చెప్తున్నారు, ఎవరెవరు ఏ విధంగా వారి యొక్క అర్హతను కోల్పోతారు ఈ సంపర్కంలో రావడం వల్ల. చూడండి, బ్రాహ్మణుడు సత్యసంధుడు కానిచ్చి అతని బ్రాహ్మణత్వము నిరర్ధకము, నిష్ఫలము కాగలదు. బ్రాహ్మణుడు కానీ అసత్యపరుడు అయ్యాడు అనుకోండి, సత్యసంధుడు కాకపోతే, అంటే అసత్యపరుడు అయితే ఆయన తన బ్రాహ్మత్వాన్ని కోల్పోతాడు, నిష్ఫలము కాగలదు. అంటే ఆయన బ్రాహ్మణ లక్షణాలతో ఏం చేసినా అది ఎటువంటి ప్రయోజనాలని ఇవ్వదు. సో బ్రాహ్మణుడు అసత్యపరుడు అవ్వకూడదు. అలాగే సన్యాసి అయిన వాడు స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉండొచ్చో అతని సన్యాసం బోటకం కాగలదు. సన్యాసి అన్నవాడు ప్రత్యేకించి స్త్రీల సంపర్కంలోకి రాకూడదు, ఉండకూడదు. అదేవిధంగా రాజు లేదా ప్రజానేతలు అనవసరముగా గర్వమును చెందినచో లేదా మదిరాపానమునకు, ధూమపానమునకు అలవాటు పడినచో ప్రజా సంక్షేమకర కార్యములను చక్కగా నిర్వర్తించుటకు అయోగ్యులు కాగలరు. అంచేత నేతలు లేదా రాజులు వాళ్ళలో గర్వం ఉండకూడదు, గర్వపరులు ఇవ్వకూడదు. రెండోది, అంతేకాకుండా మద్యపానము, ధూమపానము, మాంసాహారం చెప్పలేదు, ధూమపానం, మద్యపానం, ధూమపానం, ఇటువంటి అలవాట్లలో ఉన్న వాళ్ళు రాజులుగా వాళ్ళ అర్హతను కోల్పోతారు. రాజుగా ఉన్నవాడు ఈ అలవాట్లు ఉండకూడదు, బ్రాహ్మణుడు అసత్యాలు మాట్లాడకూడదు. అలాగే సన్యాసి స్త్రీలతో సంపర్కంలో ఉండకూడదు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క అర్హతల్ని కోల్పోతారు అని చెప్పి ప్రభుపాదులు చక్కగా వివరించి చెప్తున్నారు అక్కడ. దీని మీద విశ్వనాథ్ చక్రవర్తి గారు ఇంకా స్ట్రిక్ట్గా చెప్తున్నారు.
ఎటువంటి వాడైనా సరే తన వివాహిత భార్యకి కాకుండా ఇంకా పరస్త్రీకి ఎవరికి కూడా సేవ చేయకూడదు అని చెప్పి. అంటే పరస్త్రీకి సహాయం చేయడానికి కూడా వెళ్ళకూడదు తన భార్యతో ఎవరైనా సరే. అది అంత నియమంతో ఉండాలి అని చెప్పి చెప్తాను. సో ఇక్కడ శ్రీధర్ స్వామి వారు ఇంకా చెప్తున్నారు, ఇంకా డీటెయిల్స్. ఎవరైనా సరే ఒక నేత, నేను ప్రజానేత కానీ లేదా ఆధ్యాత్మిక నేత కానీ అవ్వాలనుకుంటే వాళ్ళు స్త్రీ మరియు బంగారం, స్వర్ణం, ఈ రెండింటికి దూరంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగా ఆ రెండింటితో ఎవరితో సంపర్కంలో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా మంచి మంచి అంటే మర్యాద పురుషులు కాలేరు అని చెప్తున్నాను. మర్యాద పురుషులుగా ఉండలేరు. అంచేత లీడర్ ఉన్నవాడు స్త్రీతోటి బంగారంతో సంపర్కంలో ఉండకూడదట. అంటే సంపర్కం ఉన్నా సరే మమకారం, వాళ్ళ మీద మమకారం, అనవసర మమకారం పెంచుకోకూడదు. ఎంతవరకు సంపర్కం వచ్చినా అంతవరకే. సో ఈ విధంగా శ్రీధర స్వామి వారు కృష్ణాచార్య ప్రకారం వాళ్ళు ఈ స్త్రీ బంగారాల కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది అంటే ఉపయోగిస్తూ చెప్తున్నారు. ఉషశ్చర్ణష్ట్యాం శ్రీం పాదాన్ తపస్సౌచం దయామితి ప్రతిసందథ అశ్వాస్య మహిం చ సమవర్ధయత్. అటు బొమ్మిడ పరీక్షిత్ మహారాజు ధర్మదేవత ఋషభం యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యం గొలిపిడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరచెను. సో ఈ విధంగా తల్లిని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా, అంటే నిరోధించడం ద్వారా, నియంత్రించడం ద్వారా, విచ్చలవిడిగా తిరగకుండా ఒక చోట ఆపడం ద్వారా వృషభం యొక్క కోల్పోయిన మిగతా 3 పాదాలని మళ్ళీ పునఃస్థాపించగలిగాడు. అలాగే భూదేవికి కన్నీటి ఓదార్చి తన పాతకాలపు మళ్ళీ సౌభాగ్యాన్ని పొందేటట్టుగా పరిస్థితి మెరుగుపడేలా చేశాడు. ఇక్కడ ప్రభుపాద వారి భాషలో రాస్తున్నారు, ప్రపంచ జనులు సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడి భక్తి సేవ విషయంలో అంధకారం నిలిచినట్లుగా నుందురు. సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యం పట్ల విముఖత చూపిస్తూ ఉంటారు. ఈ కారణం చేత భక్తి సేవా విధానములకు సంబంధించిన దివ్య జ్ఞానం ప్రచారం చేయటం అన్నది ఈ ప్రపంచంలో మనుషులు చూపవలసిన అత్యంత ఘనమైన దయ్యే కాగలదు. అంచేత ఎవరైనా సరే, అయితే ప్రజలు దాని విముఖత చూపిస్తారు, కానీ అదే కావాల్సింది, అదే అవసరమైంది, అదే ఈ ప్రజల్ని, సమాజాన్ని, ఈ విశ్వాన్ని రక్షించగలిగేది. అంచేత ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేయటానికి పూనుకుంటారో, ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే దానికి శ్రమ పడుతూ ఉంటారో, వాళ్ళు ఈ ప్రపంచం పట్ల, సమాజం పట్ల చూపిస్తున్న అత్యంత దయామయులు అవుతారు. ఇంకా దాని మించిన దయా ఎందుకంటే వాళ్ళందరూ ఉద్ధరించడం అదే దయ. అంటే అర్థం ఏంటి? ఒకడున్న పరిస్థితి నుంచి మెరుగు పరిస్థితి తీసుకొస్తేనే అది దయ. అది మనం చేసింది వాళ్ళని మనం సాయం చేస్తాం. మనం చేసిన సాయం, ఇప్పుడు చూడండి, ఒక రోగుడు ఉన్నాడు, సపోజ్ ఒక తాగబోతున్నాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది, తాగితే చనిపోతాడు. అటు పరిస్థితుల్లో మనం అరిలో పాపం తాగడం లేదే చాలా అని చెప్పి మళ్ళీ మనం తీసుకొచ్చి ఇచ్చామనుకోండి ఆయనకి, ఆయన బాధపడుతున్నాడు, తాగడం లేదు అని చెప్పి, కానీ ఆ తాగడం అయ్యో అనుకుని మనం తాగేటట్టు చేస్తే అది దయ అవ్వదు.
ఎందుకంటే అది ఏం చేస్తుంది, ఆ పరిస్థితిని ఇంకా విషమింపజేస్తుంది. అంటే దయ అంటే అర్థం ఏంటంటే ఉన్న దీనస్థితి నుంచి కొద్ది పైకి వెళ్ళేటట్టు చేయగలిగితే అది దయ. ఆ కార్యం ఏదైనా సరే దయా కార్యం అవుతుంది. కృష్ణ చైతన్యం అన్నది ప్రతి ఒక్క మానవుణ్ణి తనకున్న హీనస్థితి నుంచి ఉద్ధరించబడేటట్టు చేస్తుంది. అంచేత కృష్ణ చైతన్య ప్రచారం అన్నది అన్నింటికంటే దయామయ కార్యక్రమం. దాని మించిన దయామయ కార్యక్రమం మరొకటి ఉండదు. అలాగే భూదేవిని ఏ విధంగా మనం ప్రసన్నం చేయగలం అన్నది కానీ కూడా ప్రభుత్వ చెప్తున్నారు. ఎలాగట, తగినంత తపస్సు, శౌచము, దయా, సత్యములను నెలకొని ఉన్నచో భూమాత సంపూర్ణంగా సంతృప్తి చెందగలదు. అంటే ఈ 4 నియమాలు అందరూ పాటిస్తే భూమాత చాలా ఆనందంగా ఉంటుంది. భూమాత ఆనందంగా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పంటలన్నీ వస్తాయి, పుష్కలంగా వస్తాయి. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఈ 4 నియమాల యొక్క విశిష్టతను ఎందుకో చెప్పారు. అంచేత మనకి భక్తిలో ఈ 4 నియమాలు పాటించాలని చెప్పేది. ఎప్పుడైతే 4 నియమాలు మనం పాటిస్తామో మన మీద కలి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కలి యొక్క ప్రభావం నుంచి మనం దూరం అవుతూ ఉంటాం కొంత. లేకపోతే కలియుగ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ 4 నియమాలు పాటించిన తర్వాత కూడా మనం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది మన వ్యవస్థ, మనకు ఆలోచనలు ఇవన్నీ. ఇంక లేకపోతే ఇంకెంత అస్తవ్యస్తంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంచేది ఈ 4 నియమాలు పాటించేది ఎంతో ఎంతో అవసరమైనది, ఉత్కృష్టమైన కార్యక్రమం. సాయేష ఏతరహ్యధ్యాస్థ ఆసనం పార్థివోచితం పితామహేనో పన్యస్తం రాజ్ఞారణ్యం వివక్షత ఆస్తేదునా స రాజర్షి కౌరవేంద్ర శ్రియోల్లసం గజాహ్వయే మహాభాగా చక్రవర్తి బృహశ్రవ. అరణ్యకేక గోరిన ధర్మరాజుచే హస్తినాపుర రాజ్యం అప్పగింపబడినట్టి మహాభాగ్యశాలియగు పరీక్షిత్ మహారాజు కురువంశరాజుల ఘనకార్యములకు తగినట్లుగా యశోవంతులైన కారణమున విజయవంతంగా ఇప్పుడు రాజు పాలించుతున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి నియంత్రించి వారి యొక్క పూర్వీకులైన ధర్మరాజు పాండవులచే హస్తినాపురం ఏ విధంగా అయితే పాలింపబడ్డదో అదే విధంగా వారికి తగ్గట్టుగా ఈయన కూడా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు అవలంబించిన నియమములను ఇంకనూ కొనసాగించవచ్చును. అధికారులు దృఢచిత్తులైనచో ఆ నియమముల ద్వారా మానవ సమాజం మరింతగా అభివృద్ధి కావించవచ్చును. పరీక్షిత్ మహారాజు ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని ఎంతో చక్కగా సస్యశ్యామలంగా పాలించాడో దాన్ని ఇప్పుడు కూడా మనం కొనసాగించవచ్చు. ఏ విధంగా అదే పద్ధతిని మనం ఆ 4 నియమాలని మనం అంటే పాటించేటట్టు జనాలు చేయగలుగుతాయి. అది ఎలా సాధ్యం? అధికారులుగా దృఢనిశ్చలైతే అధికారులు నిజంగా అవినీతిని అరికట్టాలి, లేదంటే ఈ దుర్మార్గాన్ని నిరోధించాలి అనుకున్న సంకల్పం ఉంటే వాళ్ళు చక్కగా ఈ 4 నియమాలని నిషేధించడం ద్వారా ఈ 4 నియమాలు పాటించేటట్టుగా చేస్తే ఆటోమేటిక్గా సమాజం. పరీక్షిత్ మహారాజు కలిపురుషుల కొన్ని స్థానములను వాసముగా నొసగినను వాసనకు కలి అట్టి ప్రదేశములను ప్రపంచమందు గాంచలేకపోయాను. ఎలైనా జూదము, సూర్యపానము, వ్యభిచారము, జంతుహింస అనేది ఘోర కార్యము జరుగు స్థలములు లేకుండా పరీక్షిత్ మహారాజు అప్రమత్తుడై ఉండెను. లీడర్ అన్నవాళ్ళు ఇలా ఉండాలి.
ఈ 4 ఎక్కడ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇలాగ ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా అధర్మం అన్నది అరికట్టబడుతుంది. ఇత్తం భూతానుభావో యమభిమన్యుస్తో నృపః యస్య పాలయత క్షౌణీం యోయం సత్రాయ దీక్షితః. అభిమన్యుసుతుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము మరియు సంరక్షణ కారణంగానే ఇటువంటి యజ్ఞము నిర్వహించుట మీకు సాధ్యపడుతున్నది. ఇక్కడ చెప్తున్నారు పరీక్షిత్ మహారాజు అది సోత కోసం చెప్తున్నాడు. వీళ్ళందరూ పరీక్షిత్ మహారాజు పాలన కారణంగా ఆయన ఈ విధంగా అరికట్టడం వల్ల మీరు కూడా ఈ రోజు యజ్ఞం చేసుకోగలుగుతున్నారు. లేదా మీకు కూడా యజ్ఞం చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే సోత కోసం రావడానికి ముందు అక్కడున్న నైమిషాలున్న ఋషులందరూ కూడా యజ్ఞం చేయడానికి సంకల్పం చేసి యజ్ఞాన్ని ప్రారంభించారు. అంతే చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు పరిపాలన వల్ల మీరు కూడా ఈరోజు ఇంత చక్కగా సుఖశాంతంగా ప్రశాంతంగా ఇక్కడ యజ్ఞం చేసుకోవడానికి చేసుకోగలుగుతున్నారు. లేకపోతే అది కూడా అయి ఉండేది కాదు అని చెప్పి. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, బ్రాహ్మణులు సన్యాసులు సమాజం యొక్క ఆధ్యాత్మ పురోగతి ఎందు ప్రవీణులు కాగా సమాజ శాంతి పురోగతులు ఎందు క్షత్రియులు ప్రవీణులై ఉన్నారు. ఈ విధంగా వారెవరు సమాజం యొక్క ఆనందమునకు మూల స్తంభములై ఉన్నారు. సమాజాన్ని మంచి దారిలో నడపడానికి వీళ్ళిద్దరూ ఎవరు? బ్రాహ్మణులు క్షత్రియులు అవసరం. బ్రాహ్మణులు నిస్వార్థంగా సమాజగత ఆధ్యాత్మిక పురోగతి కోసం వాళ్ళు కృషి చేస్తే, క్షత్రియులు ఏం చేస్తారు? శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఈ సమాజపు శాంతికి మూల స్తంభాలే నిలుచుకున్నారు. లాస్ట్లో తపస్సు, శౌచము, దయ, సత్యం అనేది ప్రాథమిక ధర్మ నియమములు ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరించుటకు చక్కని రంగముని ఏర్పాటు చేయగలవు. తపస్సు, శౌచము, దయ, సత్యం ఇవే మన 4. ఈ 4 అంటే 4 నియమాలు. ఈ 4 నియమాలు ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించడానికి చక్కని రంగాన్ని తయారు చేస్తుంది. అది ఎవరైతే ఈ 4 నియమాలు పాటిస్తారో వాళ్ళు భక్తిని కూడా చక్కగా చేయగలుగుతారు. అందుకనే ప్రభుపాదుల వారు మన ఆచార్యులు ఈ 4 నియమాలని భక్తులు పాటించాల్సిందిగా చేసింది. 4 నియమాలకు ధిక్కరణ నిషేధించింది. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి స్థానం ఇచ్చినప్పటికీ ఈ 4 స్థానాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఉన్నంతసేపు కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. భగవంతుడికి ఎంత దూరం అవుతుంటామో మన హృదయాలు అంత కఠినమైపోతూ ఉంటాయి. చూడండి, ఇంతకుముందు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు అందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునేవారు. అందుకని ప్రతి దాన్ని కూడా ఒక వ్యక్తి రూపంగా చూసి గౌరవిస్తుండేవారు. వృక్షరాజ్యం అనేవారు. అంటే ఒక వృక్షాన్ని కూడా చూసి ఆ విధంగా రాను రాను ఎప్పుడైతే భక్తిని వదిలేసి తిండి మీద పడ్డారో అప్పుడు యజ్ఞాల పేరు మీద ఏమైంది? హింస, జంతువుని హింసించడం మొదలుపెట్టారు.
తిని మాంసభక్షణ కోసం. అంటే అక్కడ భగవంతుడి కోసం కాకుండా తిండి కోసం చేయడం మొదలుపెట్టారు. అంటే దృష్టి ఎప్పుడైతే చూడండి, అంటే హింస పెరిగింది. భక్తిని ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆ భక్తి కాకుండా ఆ భక్తిలో అంశాన్ని భక్తి కోసం కాకుండా వారి యొక్క స్వార్థం కోసం చేసుకుంటుంటే అప్పుడు ఏమైంది? హింస పెరిగి జంతువుల వధ జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత స్థితి చూసుకుంటే భక్తినే వక్రీకరించేశారు మొత్తం, వ్యక్తిగత ఆర్ట్ కోసం. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మనుషులు చంపుకునే స్థితికి దిగిపోయారు. అంటే భగవంతుడికి ఎంత దూరం అవుతున్నామో మనలో హింసాత్మక బుద్ధి అంత పెరిగిపోతుంది, హృదయం కఠినమైపోతుంది, కర్కోటకులుగా మారుతున్నాము. అందుకనే మళ్ళీ భగవంతుడు మనం అందరం దగ్గరైతే మళ్ళీ ఈ హింసాత్మక భావన అంతా పోతాం, దయాభావం పెరుగుతుంది, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. దాని కారణంగా మనం ఒకరికొకరు రక్షించుకోవడం, గౌరవించుకోవడం చేసుకుని మళ్ళీ శాంతి సామరస్యంగా ఉండగలుగుతాం. కృష్ణ చైతన్యం మనం ఎంత కోల్పోతుంటామో, ఎంత చేసినా సరే అంత హింస పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హృదయాలన్నీ రాతి హృదయాలు అయిపోతాయి, కరుణ కట్టిన హృదయాలు అయిపోతాయి. అసలు హింసకి చలించరు, హింస సహజం అయిపోతుంది, సహజ లక్షణం అయిపోతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణ చైతన్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ప్రభుపాద వారు ఎప్పుడు చెప్తారు, కృష్ణ చైతన్య భక్తి. ఎప్పుడైతే మనం ప్రజల్ని కృష్ణ చైతన్యవంతం చేస్తామో ఆటోమేటిక్గా అన్ని అవినీతులు, హింస అన్ని తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళ హృదయాలన్నీ ఎంత సాఫ్ట్ అయిపోతాయి, దుఃఖిగా మారుతుంటారు. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఎంతో కట్టుదిట్టంగా ఈ 4 నియమాలు పాటించేటట్టుగా చేశారు కాబట్టి రాజ్యాన్ని, ఆయన రాజ్యంలో కలి పురుషుడు సాక్షాత్ కూర్చున్నా సరే ప్రభావం చూపించలేదు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు కలి పురుషుని దండించిన విధానం ఇది. దీంతో ఈ అధ్యాయం అయిపోయింది. శ్రీమద్ భాగవతం అందరి కలి పురుషునికి దండనము మరియు వరదానమను ప్రథమ సంధంలో 17వ అధ్యాయంకు భక్తి వేదాంత భాషను సమాప్తము చెప్పారు. సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చే 18వ అధ్యాయం వచ్చే క్లాస్లో ప్రారంభిద్దాం. దాని పేరు పరీక్షిత్ మహారాజునకు బ్రాహ్మణ బాలుని శాపము. పరీక్షిత్ మహారాజుని ఆ బ్రాహ్మణ బాలుడు ఏ విధంగా శపించాడు, ఎందుకు శపించాడు ఇవన్నీ మనం ఈ అధ్యాయంలో చర్చించబోతున్నాం. ఇంకా దాంట్లో ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఇంకా కలియుగం వల్ల దుష్ప్రభావం కూడా ఉంది, దాని వరదానం ఏంటి, కొన్ని వరదానాలు కూడా ఉన్నాయి. ఏదో వరదానం అని కూడా మనం చర్చిస్తాం దీంట్లో వచ్చే అధ్యాయాలు. హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభు. దండకం ప్రభు. బంగారం నందు కూడా ఇచ్చాడు కదా మన అదే కలిపురుషుడికి పరీక్షణ్ మహారాజుని అడిగారు ప్రభు, 4 కాకుండా ఇంకోటి ఇమ్మన్నప్పుడు బంగారం ఇచ్చారు కదా, దాంట్లో కూడా ప్రవేశించి. మరి అప్పుడు అందరి దగ్గర బంగారం ఉండేది కదా ప్రభు, వాళ్ళందరూ మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా అలాగే మారిపోయి కలియుగం స్టార్ట్ అయిందంటారు. అలా మారటం వల్ల మారుతూ ఉండొచ్చు బంగారం. అందుకనే చూడండి, భ్రష్టుడు ఒక్కసారి అయిపోడు, నెమ్మదిపోతాడు. మర్యాదస్తుడు భ్రష్టుడు అవడానికి టైం పడుతుంది. సో ఆ విధంగా నెమ్మదిగా మారుతూ ఇప్పుడు అందరూ భ్రష్టులు అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే అది ఎంత వచ్చిందంటే ఆ స్థితి, ఇప్పుడు ఆల్రెడీ భ్రష్టులు అయిపోయింది కాబట్టి బంగారం లేకుండా భ్రష్టులుగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు బంగారం అవసరం లేదు. అప్పుడంటే బంగారం ఉన్నప్పుడు కలిపురుషుడు వచ్చి
తన ప్రభావం చూపించి వాళ్ళు నెమ్మదిగా మార్చవలసి వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ భ్రష్ట స్థితిలో ఉన్నాం కాబట్టి మనం అదే 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 మన జీవితం అనుకుంటున్నాం. ఓకే ప్రభు. అంటే ఈ బంగారంలో ఉండడం వల్ల ఆయన అలా చేశారంట పరీక్ష మహారాజు. నెక్స్ట్ మన అధ్యాయంలో వస్తుంది కదా, ఆ ముని మీద పామేయడం ఇవన్నీ కూడా దాని వల్లే జరిగినాయి అంటారా ప్రభు? లేదు, అవన్నీ మనం చర్చిస్తాం వచ్చే దాంట్లో, ఓకే ప్రభు. వచ్చే హరే దాంట్లో, కృష్ణ. ఓకే, వచ్చే థ్యాంక్ యూ అధ్యాయంలో ప్రభు. అవి వస్తాయి, దానికోసం హరే వస్తాయి. కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవతం. ఆ, మనకి ప్రపాదుల వారు ఆ, ద్వారా ఏదైతే మనం వింటున్నాం దాని వల్ల మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి మన ఆ, ఆలోచన విధానాన్ని ఇదంతా కూడా, అంటే మనం భగవంతునికి దాసులం ఇదంతా కూడా తెలుసుకుంటున్నాము. కానీ ఈవెన్ భక్తిలోకి వచ్చిన వారు ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు కొంతమంది ఆ అంటే అలాగంటే నా ఆ, వాళ్ళకి ఏమీ లేనట్టు, అంటే కొంచెం సానుభూతి తెచ్చుకోవాలని, లేదా వాళ్ళే అన్నిట్లో ముందు ఉండాలని ఇలాగ కొంచెం పోటీ పడుతూ ఉంటారు. అది అంటే మా నా ఆలోచన అవగాహన లోపమా, లేకపోతే అలా అంటే ఎదుటి వాళ్ళలో నెగిటివ్ అనేది ఐడెంటిఫై చేయకూడదు, తప్పులనేది. కానీ అలా చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న ఒకటి తొలుస్తా ఉంటది ప్రభుజీ మైండ్ లో. మరి దాన్ని నేను ఎలా తొలగించుకోవాలి? చూడండి, తప్పుని తప్పు అని అందరూ చెప్పడం తప్పు కాదు. తప్పుని తప్పుగా గుర్తించకపోతే తప్పు. ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ ఈ రూట్లో వెళ్ళాలి, నేను హైదరాబాద్ వెళ్తాను చెప్పి ఈ రూట్ వెళ్తున్నాను అనుకోండి, తప్పని చెప్పడం, అరే ఈ రూట్ కాదు ఈ రూట్ అని చెప్పడం తప్పు కాదు, చెప్పాలి కూడా. అది గుర్తించాలి. నాకెందుకులే, ఆయన ఎలా పోతే నాకెందుకులే అంటే వదిలేస్తే అది కూడా తప్పే. కానీ ప్రాబ్లం ఎక్కడంటే మన దాంట్లో మనం ఎక్కడ తెచ్చుకుంటున్నాం కర్మ, అక్కడితో ఆయన చెప్పుతున్నాం, సరిదిద్దుతున్నాం, ఆయన మంచి మంచి దారిలో పెడుతున్నాం, అక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాం మనం. యాక్చువల్గా మనం చాలా చాలా అడ్వాన్స్ అవుతున్నాం, చాలా బెనిఫిట్ పొందుతున్నాం. కానీ తర్వాత చేసే కార్యాల వల్ల మనం కోల్పోయి కర్మలోకి వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? 10 మందికి చెప్తున్నాం, తెలుసా ఆయన అలాగంటే నేనే చేశాను, నేనే పంపిన, ఆయనకి అది మాత్రం కూడా బుద్ధి లేదు, ఆ మాత్రం కూడా తెలివితేటలు లేవు, ఆయనకి నేనే, ఈ విధంగా మనం చెప్పడం మొదలుపెట్టాం. ఒకటి ఆయన కించపరుస్తున్నాం, దానికి కర్మ వస్తుంది. రెండో మనల్ని మనం నేనే ఆయనకి సవరించి నేనే మార్గదర్శకం చేశానని చెప్పుకోవడం. ఈ రెండు విధాల మన కర్మలు తెచ్చుకుని మంచి కర్మ చేసి కూడా మనం కర్మలో కూరుకున్నాం. అందుచేత తప్పును తప్పుగా ఇలా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా అలా అనుకోకపోయి ఉంటే ఈ పాటి ప్రభుపాద వారు మనల్ని ఉద్ధరించి ఉండేవారు కాదు. ప్రభుపాద వారు చూశారు కాబట్టి ఈ నెలలో ఉద్ధరించాలని చెప్పి ఆయన వెళ్ళింది, ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేసింది. ఆయన తప్పులు గుర్తించుకోవడం, నాకెందుకు, నేను భక్తుని తప్పులు చూడకూడదని అనుకుంటుంటే ఈరోజు కృష్ణ చైతన్యం అన్నది అక్కడ ప్రచారం జరుగుతుంది కాదు. కానీ ప్రభుపాద వారు నోటంటే ఒక్కసారి కూడా తన శిష్యుడి కోసం ఇది ఇంత అధములు, నేను కాబట్టి వాళ్ళని ఉద్ధరించాను, నేను ఎవరిని చేయలేరు అని గొప్పగా చెప్పుకుంటూ కానీ లేకపోతే వాళ్ళని కించపరుస్తూ కానీ ఏనాడు కూడా మనమేమో. అది ఆయనలో గొప్పతనం. ఆ విధంగా ఎప్పుడైతే మారుతామో మనం ఏం చేసినా అది వర్ధిల్లుతుంది. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళని కించపరచడం, మనం గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో మనం చేసిందంతా పోద్ది, పైపెచ్చు ఎక్స్ట్రా కర్మ కూడా వచ్చేస్తుంది. ఈ రెండింటి మీద మనం ధ్యాస పెట్టాలి. పెట్టినప్పుడు అప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చూడడం తప్పులేదు. తప్పు చూడడం కాదు, తప్పు చూస్తాం. ఎలాగైనా తప్పు అన్నది తప్పు. 2+2=5 అంటే అది ప్రభుపాద వారు రాసిన 5 అన్నది తప్పే, 1వ తరగతి రాసిన 5 అన్నది తప్పే. 2+2
ఐదండి. అయితే ప్రభుపాద వారు ఆయన ఏం రాసిన పెద్ద అని మన అన్నాక లేదు. కానీ అది మన దాని తర్వాత ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. చూడు, ప్రభుపాద వారు ఇస్కాన్ ఇంత స్థాపించారు కానీ 2+2 5 రాస్తున్నారు. ఏం చెప్పాలి? ఆయన ఏం ఉద్దేశం? ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టాం అనుకోండి, నేనే కరెక్ట్ చేసింది అసలు, లేకపోతే ఆయన అంతా మొత్తం అంతా పక్కకి అలా ఆ విధంగా మాట్లాడడం మొదలు పెడితే మొత్తం తప్పు. ఆయన ఏదో పొరపాటున ఎక్కడో ఏదో దీని మీద చేసి ఉంటారు, అది మనం అక్కడికి వదిలేయాలి. సో అక్కడ మనం అది లేకుండా చేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే మధు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండవత్ ప్రణామం. Prabhuji, here it's written, Maharaj Parikshit, therefore, like his grandfathers. Here it's written that Maharaj Parikshit, therefore, like his grandfather Arjuna, collected all illicit gold kept for the propensities of Kali and employed it in the Sankirtana Yajna as per the instructions of Srimad Bhagavatam. So he collected all the illicit gold means unhealthy means of making money. ఇలిసిట్ మీన్స్ అక్రమంగా సంపాదించిన గోల్డ్, అక్రమ సంపాదన. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ కాదు కరెన్సీ. అక్కడ గోల్డ్ అని ఎందుకు అన్నాడు అంటే, అక్కడ అంతా బంగారంతో ఇది అక్కడ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అన్ని గోల్డ్తో ఉండేవి కాబట్టి గోల్డ్ పెట్టాడు. ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్న ప్రజెంట్ డేకి గోల్డ్ అవసరం లేదు, క్యాష్. అక్కడ గోల్డ్ ఈక్వల్ టు మన క్యాష్. ఇక్కడ గోల్డ్ బంగారం ఉంటేనే కాదు, క్యాష్ ఉంటే ఆటోమేటిక్గా కలిగి ఉంటాడు అక్కడ. అంచేత మనలో ఇప్పుడు చాలా తప్పుడే భావన ఏంటంటే, మన బంగారం ఉంటేనే కలి ప్రభావం ఉంటుంది, బంగారం లేకపోతే కలి ప్రభావం ఉండదు కాదు. అక్కడ బంగారం ఎందుకు అన్నాడంటే, అక్కడ అంతా బంగారంలోనే ఎక్స్చేంజ్ అవుతుండేవి. కాయిన్స్, బంగారం కాయిన్స్, బంగారం నగలు, బంగారంతో ఇచ్చిపుచ్చుకోవడానికి బంగారం. దానివల్ల ఇప్పుడు కరెన్సీ నోట్లు. అంటే ఇప్పుడు ఎక్కడైతే నోట్లు ఉన్నాయో అక్కడ కలిగి. Prabhuji, here it's told that he collected all the illicit gold and employed it in the Sankirtana Yes, I told, Yajna. that's what I'm telling you. I don't know. Illicit gold which is not used for Krishna's purpose. That everything is cut, unnecessarily accumulated gold. Unnecessary accumulated money. Money, yes. Present days it is money. When everyone is taught to sacrifice 50% of their accumulated gold to the Lord's service, certainly austerities, cleanliness, and mercy automatically ensures. And thus the lost 3 legs of the personality of religion are automatically established. Already that's చదివాం. సో ఎప్పుడైతే 50%, అందుకనే మరి అలాగ తప్ప, మరి ఇప్పుడు సంపాదించు తప్ప. నేను నాకు మామూలుగా ఖర్చు నాకు ఒక 30,000 అయితే నాకు సరిపోద్ది. కానీ నేను నెలకి 2 లక్షలు సంపాదించుకుంటున్నాను. 50% ఇచ్చేసిన ఇంకో 50%లో ₹1,00,000 మిగులుతుంది. ₹1,00,000 30,000 ఖర్చు అవుతుంది, ఇంకా 70,000 నా దగ్గర మిగులుతుంది. మరి అది ఏమని? అది అక్రమం అని అవుద్దా, లేకపోతే ఎటువంటి మనీ కిందకు వస్తుంది? అది క్వశ్చన్ రావచ్చు ఎవరికైనా. అది అక్రమణ కింద రాదు, అది మంచి మనీ కిందకి వస్తుంది. ఎప్పుడైతే మన సేవింగ్లో 50% భగవంతుడికి వెళ్ళిపోయిందో, రిమైనింగ్ 50% ప్యూర్ మనీ, ప్యూర్ వెల్త్ అవుతుంది. అది మనం ఖర్చు పెట్టుకున్నా, సేవ్ చేసుకున్నా, దట్ ఈస్ ఎ ప్యూర్, దట్ ప్యూరిటీ ఈస్ మెయింటైన్. అలా కాకపోతే దెన్ ఇట్ ఈస్ ఇల్లిసిట్, అక్రమ వెల్త్, ఇల్లిసిట్ మనీ. That means if we lawfully earn also, it becomes unlawful.
if we don't spend 50% of our income in Krishna consciousness, the remaining 50% will also turn to the unlawful. Yes. Yes. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. ప్రభుజీ, మరి మనం వాడుకునేది కూడా అంటే మనము ఇప్పుడు కృష్ణ కాన్షియస్ కోసమే కదా, అంటే మనము కృష్ణ గౌర్నితాయికి మనం నైవేద్యం పెట్టడం దానికోసం అట్లనే కదా, అంటే మిగిలిన అంటే ఏదైతే మనం ఇప్పుడు మీరు అప్పుడు గోల్డ్ ఇప్పుడు కరెన్సీ అంటుండ్రు కదా, అంటే మనకు వచ్చిన జీతం అది మనము కృష్ణ కాన్షియస్నెస్ నే వాడుతున్నట్టు కదా, అయినా కూడా అది కూడా అక్రమ సంపాదనే అయిపోతుందా? మన సంపాదనలో 50% ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యకు సంబంధించిన వాటిలో ఉపయోగిస్తున్నామో, రెస్ట్ ఆఫ్ ది 50% ప్యూర్ కింద మారుతుంది. అది మన ఇండివిజువల్ లెవెల్లో అవ్వచ్చు, కలెక్టివ్ లెవెల్లో అవ్వచ్చు, అంటే మన వ్యక్తిగతంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు సామాజికంగా అంటే ప్రభుజీ, సామాజికంగా అంటే మీరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, సత్సంగాలు అరేంజ్ చేసి ఖర్చు పెడతారు. సపోజ్ మీరు ఒక సత్సంగం ఇంట్లో పెట్టారు, 10 మంది పిలిచారు, దానికి ఒక 20,000 ఖర్చు అయింది, అది కూడా కౌంటెడ్. ఇప్పుడు నా జీతం 80,000 అంటే నేను 40,000 ఖర్చు పెట్టాలి మామూలుగా లెక్క ప్రకారం అయితే. దాంట్లో 40,000 మనము డొనేషన్ ఇవ్వాలనా, లేకపోతే ఏదైనా డొనేషన్ కృష్ణ చెప్పలేదు, కృష్ణ చైతన్యపు కార్యక్రమాల్లో ఖర్చు కృష్ణ పెట్టాలి. చైతన్య కార్యక్రమం. ఓకే ఓకే. ఆ మిగిలిన 20%లో మీరు వ్యక్తిగతంగా మీకోసం బట్టలు కొనుక్కున్నారు, లేకపోతే మీ ఇంట్లో బెడ్ కొనుక్కున్నారు, లేదంటే యూనో కొద్దిగా పాష్ వచ్చి ఏదో హై క్లాస్ ఏమైనా ఫర్నిచర్ కొనుక్కున్నారు, దట్ ఆల్ కమ్స్ అండర్, అదంటే కృష్ణ కాన్షియస్నెస్ కాదు. అవును. సో అవన్నీ మీకు ఎప్పుడైతే ఈ 50% వెళ్తుందో ఈ విధంగా, రెస్ట్ ఆఫ్ 50% వాడినా మీకు కర్మ రాదు. ఓకే, అంటే వీటికి వాడుకున్నా పర్వాలేదు అనమాట. అది ఇప్పుడు ఇది 50% ఇలాగ వెళ్ళకుండా మనం దాన్ని వాడినప్పుడు ఇది అది రెండు అన్నిటికీ కర్మ వస్తుంది. మరి ప్రభుజీ, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించి పెట్టుకుంటున్నారు, మరి అట్లా అదే వాళ్ళందరూ చేయాల్సిన పనులు అవి. అందుకే చెప్తుంది, నేను ఎప్పుడైతే నాకు 2 లక్షలు నా శాలరీ, నేను 1,00,000 రూపాయలు నా ఖర్చులు కృష్ణ చైతన్య దాంట్లోకి వచ్చినప్పుడు మిగతా 1,00,000 నేను సేవ్ చేసుకొని లేదంటే నేను ఖర్చు పెట్టుకున్నా, నాకు అది ప్యూర్ మనీ కింద లెక్క. ఎందుకంటే మీరు సగం ఖర్చు పెడుతున్నారు కాబట్టి. ఆల్రెడీ ఎస్. ఓకే ఓకే. అది డొనేషన్ రూపం అవ్వచ్చు, లేదంటే నా ఫ్యామిలీని ఎక్కడో పిక్నిక్ అది ఒక మా ధామ్కి తీసుకెళ్లి వాళ్ళు కృష్ణ చైతన్యవంతంగా చేయడానికి అవ్వచ్చు, ఏ విధంగా. అదే మరి ప్రభుజీ, ఇప్పుడు మనము డబ్బులు జమ చేసుకొని మరి కొంచెం మనం ఇల్లుగా ఇల్లు అవి ఇవి కొంటుంటాం అట్లా, మరి అలాంటి అంటే ఇప్పుడు మనం అది మన ఇంట్లో ఉన్న డేటీస్ కూడా పెట్టుకుంటాం కదా మనం, అప్పుడు అది మీరు అటువంటిప్పుడు ఆ ఇల్లు నిజంగా నాది కాదు అన్న భావనలో ఉండగలిగితే ఎస్, లేకపోతే మళ్ళీ అది కూడా కర్మ. అదే ఇంక ఇప్పుడు అందరు ఎవరి డేటీస్ ఉంటే వాళ్ళ ఇల్లు అనే చెప్తారు కదా ప్రభుజీ. చెప్తారు కానీ అలా వ్యవహరిస్తారా? అవును. అది అలా వ్యవహరించినప్పుడు మొత్తం అంతర్ కృష్ణ చైతన్యవంతంగానే ఇల్లు ఉంటుంది మొత్తం అంతా. అవును. అలా ఉండదు కదా. సో అది అవన్నీ, సో ఇవన్నీ మనకి యూ హ్యావ్ టు చేంజ్ కొద్దిగా. అంటే మనకి ఎంజాయ్ చేయడానికి సంపాదించడానికి ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు, కానీ సంపాదించే పద్ధతిలో ఖర్చు పెట్టే విధానంలో కొద్దిగా మనం ధ్యాస పెడితే వితౌట్ కర్మ లేకుండా మనం బతకచ్చు.
లేకపోతే కర్మ కర్మ పట్టుకుంటాను. దానిది కూడా కర్మ వస్తుంది ప్రభుజీ. అదేంటి మీరు మీరు డొనేషన్ తెస్తే అది కూడా మీకు కర్మ వస్తుంది. అంటే డొనేషన్ వేరే దగ్గర ఎక్కడ కలెక్ట్ చేసినా సరే, అవును. ఇఫ్ యూఆర్ కరెక్ట్, సపోజ్ చూడండి, నేను మీ ఇంటికి వచ్చాను, అవును. మాతాజీ మేము జన్మాష్టమి చేస్తున్నాం, అది న్యూ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం టెంపుల్లో, దానికి ₹1,00,000 ఖర్చు అవుద్ది, మీరేం సాయం చేయగలరా అని అడిగాను. అవును. అరే మాతాజీ ప్రభుజీ తీసుకోండి, ఒక 10,000 మీకు 10,000 నాకు రాసి ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు. అవును. నేనేం చేశాను, 10,000 సరిపడా సామాన్లు ఏవో కొనుక్కొని టెంపుల్కి వెళ్ళిపోయాను. ఉమ్. ఐ గెట్ కర్మ ఫర్ ఆ 10,000కి నేను కర్మ నాకు వస్తుంది. ఎందుకు ప్రభుజీ మరి మీరు అంటే కృష్ణ కాన్షియస్నెస్ ప్రోగ్రామ్ కోసమే తీసుకుంటారు కదా. కరెక్టే, తీసుకున్నాను, ఖర్చు పెట్టాను కూడా అవును. స్టిల్. ఎందుకంటే నేను ఆథరైజ్డా కాదా కొనడానికి ఆ రైస్, లేకపోతే ఆ ₹10,000 సరిపడా సామాన్లు ఏవైతే కొన్నానో ఆ కొనడానికి నాకు అర్హత ఉందా అంటే నాకు ఆ డిసిషన్ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా? అర్హత అంటే ప్రభుజీ మీరు కృష్ణ కాన్షియస్నెస్ కే వాడుతున్నారు కరెక్టే, కదా. కానీ అవును. పద్ధతి ఏంటంటే అది ముందు అక్కడికి వెళ్ళాలి, డిపాజిట్ అక్కడ అవ్వాలి, అక్కడే తీసుకోవాలి, అప్పుడు అది ప్యూర్ అవుతుంది. ఎక్కడ డిపాజిట్? ముందు టెంపుల్లోకి ఇవ్వాలి, ఓకే. టెంపుల్ అథారిటీస్కి ఇక నేను ఇలాగ వచ్చింది కాబట్టి నేను ఇది కొనాలనుకుంటున్నాను. లేకపోతే ఏమవుద్ది, టెంపుల్లో ప్రసాదం సర్వ్ చేయడానికి డబ్బులు లేవు, ఫెస్టివల్ చేద్దాం అనుకుంటున్నారు, అది డబ్బులు ప్రసాదానికి డబ్బులు లేవు. నేనేమో ఇక్కడ మంచి డ్రెస్ కొనాలని చెప్పి భగవంతుడు కొనేసాను, అది అవసరం లేదు. ఓకే. ఏముంది ఇప్పుడు అంటే అవసరం అక్కడ ఉంది కాబట్టి అది అంచేది ఏంటంటే, అందుకనే ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను వాడింది కృష్ణుడి కోసమే, కృష్ణ చైతన్య కోసమే, నా ఒక్క పైసా నేను తినలేదు. కానీ ఎప్పుడైతే అది టెంపుల్లో డిపాజిట్ అవ్వకుండా టెంపుల్ అథారిటీస్ నుంచి పర్మిషన్ లేకుండా ఖర్చు పెడతానో, ఆ 10,000 ఖర్చు పెట్టిన కర్మ నాకు వస్తుంది. అందుకని ప్రతిదీ మందిరం కలవాలి. నేనే టెంపుల్ ప్రెసిడెంట్ని, అప్పుడు నేను తీసుకున్నా ఓకే, ఎందుకంటే అథారిటీ నేనే కాబట్టి. అలా కాకపోతే అది ముందు డిపాజిట్ అవ్వాలి, వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, మరి ఫలానా మాకు కొద్దిగా అవసరం ఉంది, 5,000 మీకు 5,000 బడ్జెట్ చూసుకో అని అనొచ్చు వాళ్ళు. డిఫరెంట్ అంచేత మనం ఏంటంటే చాలాసార్లు మనం ఇలాగా ఖర్చు పెట్టి కర్మలు తెచ్చుకుంటాం. అనుకోవచ్చు మనం, నేను భగవంతుడి కోసం ఖర్చు పెట్టాను కదా, అయినా సరే we get the కర్మ. చేత ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ అందుకనే ప్రభుపాద రాస్తారు, ఎవరైనా డొనేషన్ కలెక్షన్ చేసినప్పుడు కలెక్షన్ చేసి ఖర్చు పెట్టే అర్హత లేకపోతే వాళ్ళు కర్మ తీసుకుని వాళ్ళ పద్ధతులు ఫాలో డౌన్ కూడా అయిపోతారు. అక్కడ ఈశోపనిషత్తులోనో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనూ రాస్తారు, ఉపదేశ సమర్థులన. అంచేత కలెక్షన్ చేసి ఖర్చు పెట్టే అర్హత కూడా ఉండాలి, అంటే వాళ్ళకి దానికి కూడా పెద్ద సాధకుడే ఉండాలి, లేకపోతే అది తట్టుకోలేరు ఆ కర్మ. ప్రభుజీ మరి మనము జన్మాష్టమికి కలెక్షన్ చేస్తాం కదా ప్రభుజీ. అవును, చేసి మనం టెంపుల్కి ఇస్తున్నాం లేదా, అది ముఖ్యం. టెంపుల్ కి ఇస్తాము, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అంటే మనం ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం అనుకోండి, అంటే వాళ్ళు బిజినెస్ న్యాయంగా చేస్తుర్రా అన్యాయంగా చేస్తుర్రా మనకు తెలియదు కదా. తెలియనప్పుడు మరి అది మనమైతే తీసుకొని వచ్చి మనం టెంపుల్ ఇచ్చేస్తాం ప్రభుజీ. చూడండి, మరి దానివల్ల ఆ డబ్బు దొంగ డబ్బు ఏ డబ్బు అయినా అవనండి, టెంపుల్కి ఇచ్చాము లేదా, టెంపుల్కి ఇచ్చేస్తే మనకేం లేదు. టెంపుల్కి ఇవ్వకుండా మీరు దాన్ని ఇప్పుడు సపోజ్ మీరు టెంపుల్కి ఇవ్వకుండా రాధాకృష్ణులకి మంచిది ఏదో సారీ మంచి డ్రెస్ కొనాలనిపించింది మీకు, ఎప్పుడు కూడా 30,000 40,000 పెడతారు, నేను ఈసారి 1,50,000 పెట్టి కొనాలి, డ్రెస్ చేయిద్దాం అని చెప్పి మీకు కోరుకుంది. కానీ టెంపుల్ అది వద్దు, అంతకు అవసరం లేదు అంటారు. అందుకని మీరు ఏం చేశారు, మీరు కలెక్షన్ చేసి 1,50,000 పెట్టి డ్రెస్ కొన్నారు, ఓకే, కానీ 1,50,000కి మీకు కర్మ వస్తుంది.
ఆ, ఎందుకంటే నా ఇష్టంతో ఆ, చేస్తారు. అది టెంపుల్ అథారిటీ పర్మిషన్స్ లేవు. ఓకే. టెంపుల్కి మీరు చెప్పారు, టెంపుల్ వాళ్ళు అన్నారు అయితే నువ్వు కలెక్షన్ చేసుకో చెయ్యి, మాకు అభ్యంతరం లేదు అన్నారు, మీరు చేయండి. ఓకే. మేమైతే డబ్బులు ఇవ్వో, మీరు కలెక్ట్ చేసుకొని మీరు చేస్తానంటే మీ ఇష్టం అన్నారు అనుకోండి, దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అప్పుడు మీరు ఎటువంటి కరెక్షన్ చేసినా అది ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పర్మిషన్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి మనం డొనేషన్ తీసుకుంటున్నప్పుడు తెలియని వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం కదా ప్రభు. ప్రాబ్లం లేదు, మీరు అది అది టెంపుల్కి ఇచ్చే వరకు మీకు ఏం ప్రాబ్లం లేదు. టెంపుల్ మీరు ఖర్చు పెడితే ప్రాబ్లం. ఓకే, టెంపుల్ కి ఇచ్చేస్తాము, కానీ మరి అది మనం డొనేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అన్యాయంగా సంపాదించిన దాంతో సంబంధం లేదు. యూఆర్ ప్యూరిఫైయింగ్ దర్ మనీ కదా. అవును, ఇప్పుడు 50% లోకి వెళ్తుంది కదా వాళ్ళకి. అవును, 50% ఇవ్వాలి. అవును. వాళ్ళు ఎలాగో ఖర్చు పెట్టలేదు, ఈ విధంగానే కొద్దిగా ఖర్చు పెట్టారని మనకు అనిపిస్తుంది కదా. అది కరెక్టే, కానీ అది మీరు ఖర్చు పెడితే ప్రాబ్లం. మనం ఖర్చు పెట్టాం ప్రభు, డొనేషన్లు అన్నప్పుడు టెంపుల్ కి ఇచ్చేస్తాం అన్ని. అలాగే అంటే మీరు చెప్పాను కదా, ఎంత ఉదాహరణ ఖర్చు పెట్టాలి, ఇటువంటి ఖర్చు పెట్టినా లేదంటే యూనో అది చేసినప్పుడు ప్రాబ్లం. అంటే చాలా ఇప్పుడు మేమైనా సరే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మాకు ఏదో బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చారని చెప్పి డొనేషన్ ఇచ్చారు, అన్ని టెంపుల్కి ఇవ్వకుండా నేను ఖర్చు పెట్టుకుంటే ఐ గెట్ ది కర్మ ఫర్ దట్ 5,000 రూపీస్ ఆర్ 2,000 రూపీస్ ఏదైతే అది. ప్రభుజీ ఆ డొనేషన్ మీకు ఇచ్చిండ్రు కదా ప్రభు. నాకు ఇచ్చిన ఐ హ్యావ్ నథింగ్, నాకంటూ ఏం లేదు. మీరు బిలాంగ్స్ టు టెంపుల్ అందుకనే. అంతే. ఓకే, నాకు అవసరం. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. హరే కృష్ణ. రోజు ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం రోజు, అంటే వాళ్ళు అసలు అంటే దేవుడికి డబ్బులు ఇవ్వాలి అని అసలు ఆ కాన్సెప్టే ఉండదు ఫస్ట్. అండ్ చాలా అంటే దే ఫీల్ సో మచ్, అసలు ₹1 కూడా ఇవ్వడానికి చాలా బాధపడుతుంటారు రోజు. అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారు రోజు, అంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ కర్మ వల్ల అట్లా అవుతుందా, లేకపోతే వాళ్ళకి ఎన్వియస్ నేచర్ అట్లా అవుతుందా, ఎందుకని నాకు అర్థం కాలేదు రోజు. అంటే దట్స్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్. యాక్చువల్గా ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుడికి దూరం అవ్వాలనుకుంటామో, భగవంతుడి కంటే నా ప్రయారిటీ ఎప్పుడైతే ముఖ్యం అని అనుకుంటామో, ఏమవుతుందంటే మనం నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో ఎవరైతే నాస్తికులుగా ఉంటారో, ఎవరైతే ఫస్ట్ భక్తుడు ఎప్పుడైతే నాకు భగవంతుడి కంటే నాది ముఖ్యం అనుకుంటాడో, నెక్స్ట్ జన్మలో నిరాకారుడుగా అవుతాడు. మళ్ళీ అక్కడ కూడా అది కూడా చేయలేను, నాకు అందుకనే నాదే ముఖ్యం అనుకున్నప్పుడు నాస్తికుడు అవుతాడు. ఓకే, నాదే ముఖ్యం అనుకున్నప్పుడు. సో ఆ విధంగా సెల్ఫ్ సెంటర్కి ఎప్పుడైతే అవుతుంటారో, అంటే భగవంతుడితో సంబంధం లేదు నాకు, భగవంతుడి కంటే నావే ముఖ్యం, నాది నా ఐడియాస్ నాది అన్న ఎప్పుడైతే అహంకారంలో ఉంటాడో దూరం అయిపోతూ ఉంటారు అనమాట. అది ఒక్క జన్మల్లో ఆ విధంగా మారింది కాదు, జన్మలో వాళ్ళు అఫెండ్ చేసుకుంటారు. అంటే హ్యూమన్ ఫామ్లో, మిగతా జన్మల్లో ఎలాగో మనకి అది ఉండదు. హ్యూమన్ ఫామ్ అయినప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా భగవంతుని మనం అపరాధం చేస్తూ, భగవంతుడి కంటే నా ప్రయారిటీస్ ముఖ్యం అన్న భావనలో ఎప్పుడైతే ఉంటామో, మనం ఆ నెక్స్ట్ జన్మ వచ్చేటప్పటికి ఇంకొంచెం దూరం అయిపోతాం భగవంతుడికి. మళ్ళీ ఈ జన్మలో కూడా మనం చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ ఇంకొంచెం దూరం అయిపోతాం భగవంతుడికి. సో ఈ విధంగా భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటాం. లాస్ట్కి ఏంటంటే అఫెండర్స్ అయిపోతాం. అంటే నాస్తికుడు అన్నవాడు ఒక నాకు భగవంతుడు లేదు, ఆడ కర్మ ఆడ చేసి. కొంతమంది నాస్తికులు కొంతమంది అంటే వాదించడం కూడా మొదలు పెడతారు, నువ్వు పిచ్చోళీలు వెధవలు, ఇంకా నిందించడం మొదలు పెడతారు. అవన్నీ ఏంటంటే ఇంకా డిగ్రేడ్ అయిపోతున్నారు అనమాట. ఇంకా నాకు నమ్మకం లేదు, నువ్వు చేసుకుంటే చేసుకో, అది న్యూట్రల్ నాస్తికుడు. ఓకే, అప్పుడు కూడా మీరు ఇంకా
కొద్దిగా ఇంకా దాంట్లో కూడా మీరు ఏమైనా ప్రయారిటీస్ సెల్ఫిజం చూపిస్తే నెక్స్ట్ లో టాలరేట్ చేయలేం. ఆ టైంలో ఇంకా అఫెండ్ చేయడం మొదలు పెడతాం. ఇలాగా రాను ఎగ్రిగేట్ అయిపోతుంటాం మనకి అంతా. లాస్ట్కి ఏంటంటే భగవంతుడు మనకి భగవంతుడి పేరు వినకుండా చేసి పెడేస్తాడు. అంటే వాళ్ళ దగ్గరికి ఎవడు భగవంతుడి పేరు మీద వెళ్ళడం, వాళ్ళందరూ అనుకుంటారు బా వాళ్ళతో పాటు నన్ను ఎవడు వేధించలేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థం అవ్వదు. Accumulated karma, accumulate aversion towards Krishna. Okay. Thank you, bro. Pravji, I'll ask one question. Okay. Pravji, then in temple also so many people will take prasadam, will pack it and take it to their house. That will also add karma, na? No, if it is permitted by, it is sanctioned by authorities, no problem. Authorities allow చేస్తే ప్రసాద్ తీసుకెళ్తే ప్రాబ్లం లేదు. No, after everything is left, they will pack and take. మంచిదే కదా, ఎవ్రీథింగ్ లెఫ్ట్ దే వింటే వేస్టింగ్ దేర్, వేస్ట్ అయ్యే బదులు పట్టుకెళ్తున్నారు, తప్పే ఉంది. But no authority will tell to take like that, right, from the temple? ఇప్పుడు అథారిటీస్ అబ్జెక్షన్ వస్తే ప్రాబ్లం. చూడు, అందరూ వదిలేసి ఇంకా అయిపోయింది, దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఎవరికో పంచాలి, అంతే కదా చేస్తారు. టెంపుల్ ఏం చేస్తారు, ఏదో మిగిలిపోతే బయటకు ఎక్కడో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర లేదా బస్ స్టాండ్ దగ్గర లేదా ఎక్కడైనా పంచిపెట్టేస్తారు. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ సమ్వన్ ఈజ్ టేకింగ్, ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ వాళ్ళు తీసుకెళ్ళి తప్పే ఉంది. Okay. కానీ అలా కాకుండా ముందే తీసుకెళ్తే తప్పు. అప్పుడు అథారిటీస్ని అడగకుండా ముందే తీసుకెళ్ళిపోతే Okay, if they take it in the end, it is correct. Otherwise, it is wrong. They should take it in the end, right? అది తప్పు కాదు, కానీ అలా కాకుండా ముందే తీసుకెళ్ళిపోయారు. సపోజ్ అక్కడ సర్వింగ్ అవుతుంది, ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు, అథారిటీని అడగలేదు, దెన్ దే గెట్ కర్మ. Okay. సో ఇవన్నీ ఏంటంటే ఇలాగా ఇంత అని చెప్పలేం, బ్లాక్ అండ్ వైట్ ఇలాగా ఇదైతే ఇంత ఇలాగని చెప్పలేం, దానికే ఉంటాయి. అప్పుడు కూడా మిగిలిపోయింది అనుకో, పట్టుకెళ్ళిపోయినా మిగిలిపోతే మళ్ళీ వాళ్ళు కరం పెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ మిగిలింది కాబట్టి ప్రాబ్లం లేదు. షార్ట్ అవుతే మళ్ళీ ప్రాబ్లం, ఇలా చాలా ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ. అందుకని ఎప్పుడైనా సరే ఫాలో ది సిస్టమ్, బెస్ట్, సేఫ్ సైడ్. So everywhere follow the authorities. అంతే, వాళ్ళు అడిగినా అడగకపోయినా రిపోర్టింగ్ చేయడం మన ధర్మం. అది మనం సేఫ్గా ఉంటాం ఎప్పుడైనా. ఇప్పుడు నేను ఎంత డొనేషన్ కలెక్ట్ చేసావు, నా మీద అథారిటీస్కి నమ్మకం ఉండొచ్చు, అయినా సరే అంచేత వాళ్ళు నన్ను ఏ లెక్కలు అడగకపోవచ్చు, అయినా సరే చెప్పండి నా ధర్మం, లేకపోతే నేను కర్మ వస్తుంటుంది. ఎందుకంటే అథారిటీస్ చెప్పండి నేను ఖర్చు పెడుతున్నాను, వాళ్ళకి తెలుసు ఏం చేసినా ప్రభుజీ భక్తి కోసం చేస్తాను, టెంపుల్ కోసం చేస్తాను తెలిసి ఉండొచ్చు, వాళ్ళంతకని అడగడం లేదు. కానీ అయినా సరే నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి నాకు కర్మ వస్తుంది, ఎందుకంటే నేను వాళ్ళని అడగలేదు అని నా డిసిషన్ మీద నేను కొనేస్తున్నాను, నా డిసిషన్ మీద నేను ఖర్చు పెడుతున్నాను. సో బెటర్ వాళ్ళు అనరు కాబట్టి, ఎందుకంటే నా మీద నమ్మకం ఉంది కాబట్టి అడిగేసి, నేను అడిగినా అడగకపోయినా ఓకే అంటారు. బెటర్ అడిగేసి ఖర్చు పెట్టుకుని బెటర్ కదా, ఐ బికమ్ ఫ్రీ ఫ్రమ్ కర్మ. చేత అథారిటీస్ రిపోర్టింగ్ అడిగినా అడగకపోయినా రిపోర్టింగ్ ఇవ్వడం సబార్డినేట్లుగా ధర్మం, అది ఇవ్వాలి, ఇచ్చేయాలి. నాకు అవసరం లేదు అలా అన్నా సరే
మన ఫార్మాలిటీ కన్నా ఆ రిపోర్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం లేదు. ఆ విధంగా మనం సేఫ్ సైడ్ మనం రక్షించుకోవాలి. అక్కడ మనం లాయల్టీ చూపించడం కాదు. మనం వీఆర్ సేవింగ్ అవర్ భక్తి. నా భక్తిని మనం సేవ్ చేసుకోవాలి. మన భక్తి ఇటు అడపదడ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. దాని మీద మళ్ళీ ఇలాంటివంటి మన గిర్మలు తెచ్చుకుంటే అయిపోయింది. అంచేత టు ప్రొటెక్ట్ అవర్ భక్తి, మన భక్తిని మనం పరిరక్షించుకోవడం కోసం పద్ధతులు మనం పాటించేస్తే టెన్షన్ లేదు. Okay, so every time we should be conscious of our bhakti, where we fall down. అంతే. మనం ఎన్ని చేస్తుంది మనం ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనం ఉద్ధరించుకోవడం కోసం చేసుకుంటున్నాం. మనం చేస్తున్న భక్తి అంతా, మనం చేస్తున్న సేవ అంతా కూడా మనం ముద్రించుకోవడానికి. సో అది మనం చేసే పని మన భక్తిని నాశనం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోకపోతే అది మన తప్పు కదా. Okay. Okay, I understand. ఓకే.